వెల్కమ్ టు స్ట్రైవర్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కొత్త మంత్రులు 17 మందికి జాక్పాట్. కాసేపట్లో పవన్ కళ్యాణ్ అనే నేను. సూపర్ 8 కు సౌత్ ఆఫ్రికా క్వాలిఫై. డిఎస్సి దరఖాస్తు గడువు పొడిగింపు. నేడు తిరుమలకు టీడీపీ చీఫ్ చంద్రబాబు. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు. నేడు యుఎస్ తో భారత్ ఢీ, గెలిస్తే సూపర్ 8 బర్త్. తెలంగాణలో ఇవాళ స్కూల్ రీఓపెన్. భారత్ లో మరో బర్డ్ ఫ్లూ కేసు, WHO. కొత్త ఆర్మీ చీఫ్ గా ఉపేంద్ర ద్వివేది ప్రకటించిన కేంద్రం. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో అమరావతి అధిపతిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టున్న వారి జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. మొత్తం 24 మందికి ఈ లిస్టులో చోటు దక్కింది. టీడీపీ నుంచి చంద్రబాబుతో పాటు మొత్తం 20 మంది కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. జనసేన నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి మంత్రి పదవి లభించింది. జనసేన పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు మంత్రివర్గంలో చోటు లభించింది. 8 మంది బీసీలు, 4 కమ్మ, 4 కాపు, 3 రెడ్లు, ఎస్సీలు 2, ఎస్టీ 1, మైనార్టీ నుంచి 1ని, వయసు నుంచి 1ని పదవి వరించింది. మొత్తంగా 17 మందికి జాక్పాట్ తగిలింది. వీరందరూ తొలిసారి మంత్రి పదవి చేపట్టనున్నారు. వీరిలో 10 మంది తొలిసారిగా ఎమ్మెల్యేలకు గెలిచారు. 3 మహిళలకు చోటు దక్కింది. అయితే మంత్రి పదవులు ఆశించిన పలువురు సీనియర్ నేతలకు నిరాశ ఎదురైంది. వారిలో బుచ్చయ్య చౌదరి, అయ్యన్న, దూలిపాల నరేంద్ర, గంటా శ్రీనివాసరావు, ఎనపతినేని శ్రీనివాసరావు, బొండా ఉమా, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, పట్టెల సునీత, కోట సూర్యప్రకాష్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, జీవి ఆంజ వంటి వారు ఉన్నారు. అలాగే కోటమిరెడ్డి సీతారెడ్డి రెడ్డి, భారీ మెజారిటీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావుకి కూడా నిరాశ ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ ఉద్విగ్న క్షణాల కోసం లక్షలాది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 2014లో జనసేన పార్టీ పెట్టిన పవన్ ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో పవన్ 2 చోట్ల ఓడిపోయారు. అప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న జనసేనని 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సాధించారు. శ్రీలంక, నేపాల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దడంతో సౌత్ ఆఫ్రికా సూపర్ 8కు అర్హత సాధించింది. దీంతో సూపర్ 8కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఆ జట్టు ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడి అన్నింటిలోనూ గెలుపొందింది. దీంతో గ్రూప్ టీలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అలాగే ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఆ జట్టు 3 మ్యాచ్లు ఆడి అన్నింట్లోనూ ఓటమి పాలైంది. టెట్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు టెట్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో డిఎస్సి దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించింది. ఇప్పటి వరకు దాదాపు 2.35 లక్షల దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలు జూలై 15 నుంచి 31 వరకు జరగనున్నాయి. శ్రీవారి దర్శనార్థం టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ తిరుమల రానున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి చేరుకుంటారు. రేపు ఉదయం సీఎం హోదాలో శ్రీవారిని దర్శించుకుంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే బాబు బస్సెస్, కాటేజ్, కాన్వాయ్ ప్రయాణించే మార్గాలను మల్తా బలగాలు తమ అధీనంలో తీసుకున్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయి. ఇవాళ నుంచి మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, సిద్దిపేట, యాదాద్రి, మేడ్చల్ జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది. ఉరుముల మెరుపులతో పాటు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంది. T20 WCలోని గ్రూప్ ఏలో అజేయంగా ఉన్న భారత్, అమెరికా మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. హ్యాట్రిక్ విజయం వైపు ఇరు జట్లు గురిపెట్టాయి. కెనడా, పాకిస్తాన్ పై యుఎస్ గెలిచినప్పటికీ సూపర్ ఫామ్ లో ఉన్న రోహిత్ సేన ముందుకు నిలబడడం కష్టమే. ఇవాళ విజయం సాధించిన జట్టు గ్రూప్ 8 బెర్త్ ను ఖాయం చేసుకుంటుంది. వేసవి సెలవుల అనంతరం ఇవాల్టి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు బడిబాట పట్టనున్నారు.
వారికి స్వాగతం పలికేందుకు పాఠశాలల కమిటీలు ఏర్పాటు చేశాయి. తొలి రోజే స్టూడెంట్లకు పాఠ్య నోటు పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేయనున్నారు. సీఎం రేవంత్ కొన్ని స్కూల్ సందర్శించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడింది. కాగా ఈ విద్యా సంవత్సరం స్కూళ్ల టైమింగ్స్ మారాయి. భారత్లో రెండో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. పశ్చిమ బెంగాల్కు చెందిన 4 ఏళ్ల చిన్నారి H9N2 బర్డ్ ఫ్లూ వైరస్ బారిన పడ్డట్టు WHO ధృవీకరించింది. సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారిని జ్వరం, కడుపులో ఇబ్బంది తదితర సమస్యలతో ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేర్పించారు. పలు చికిత్సల అనంతరం చిన్నారిని 3 నెలల తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు WHO పేర్కొంది. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్మీ చీఫ్ గా నియమించింది. జూన్ 30న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ద్వివేది ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఉన్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ నెలాఖరులో 17న చేయనుండగా అనంతరం ద్వివేది బాధ్యతలు చేపట్టనున్నారు. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో కొత్త మంత్రులు 17 మందికి జాక్పాట్. కాసేపట్లో పవన్ కళ్యాణ్ అనే నేను. సూపర్ 8 కు సౌత్ ఆఫ్రికా క్వాలిఫై. డిఎస్సి దరఖాస్తు గడువు పొడిగింపు. నేడు తిరుమలకు టీడీపీ చీఫ్ చంద్రబాబు. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు. నేడు యుఎస్ తో భారత్ ఢీ, గెలిస్తే సూపర్ 8 బర్త్. తెలంగాణలో ఇవాళ స్కూల్ రీఓపెన్. భారత్లో మరో బర్డ్ ఫ్లూ కేసు, WHO. కొత్త ఆర్మీ చీఫ్ గా ఉపేంద్ర ద్వివేది ప్రకటించిన కేంద్రం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ.